హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం మినపప్పు వాడకుండానే, ఏ పప్పులు వాడకుండానే వడాలన్నది ఈజీగా, టేస్టీగా 10 నిమిషాల్లో ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు. చాలా సూపర్ ఉంటాయండి. మనకు మినప వడాలకు ఏం తీసిపోవు, అంత సూపర్గా ఉంటాయి. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలుని ఒక 300 గ్రాముల దాకా తీసుకున్నా. అంటే పావు కేజీకి కొద్దిగా ఎక్కువ, అర కేజీకి తక్కువ. మీరు అర కేజీ తోటి, కేజీ తోటి అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం తొక్క తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసి దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుని ఉడికినాక వాటర్ అని పోయేటట్టు స్టెయినర్లు వేసి అడగట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక పెద్ద ప్లేట్లో వేసుకోండి. వేసుకున్నాక కొంచెం వేడి ఉంటాయి కదా, ఒక గుండ్రడు గంటె సాయంతో అట్లా మెదుముకోండి. మెదుముకున్నాక చేతసుతం అంతా గడ్డలన్నవి లేకుండా చాలా మెత్తగా అట్లా కలుపుకోవాలి. చూడండి, అంత మెత్తగా ఉండాలి. అంత మెత్తగా అంతా కలుపుకున్నాక మనం దాంట్లో ఇప్పుడు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి మనం ఆలుని ఎంత తీసుకున్నామో దాంట్లో పట్టే అంతే తీసుకోవాలి. మళ్ళీ వాటర్ కానీ ఇవి వేయకూడదు. ఇంట్లో మనకు ఆలులో ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసి కలుపుకోండి. నాకైతే ఇప్పుడు గంటె చూపించిన కదా, దాంతో ఒక దానడు పట్టింది. అంటే మీరు తీసుకున్న ఆలుని బట్టి పిండి వేసుకోండి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అట్లనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడంతా వంట సోడా వేసుకొని మనం అదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు వాటర్ ఏం పట్టదు. మనకు ఆలు ఉన్న పదంతో మనకు పిండి అంతా కలిసిపోతుంది. పిండి అంతా అట్లా బాగా కలుపుకోండి. బియ్యం పిండి వేసినాం కాబట్టి క్రిస్పీగా మంచిగా ఉంటాయి. మనకు మనకు ఎట్లా మినపవడాలు ఉన్నట్టే కొంచెం క్రిస్పీగా, కొద్దిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పక ఈలోసారి ట్రై చేయండి. చూడండి, అంత ఒక్కసారి అట్లా కలుపుకోవాలి ముద్దలాగా. మనకు వాటర్ ఏం లేకుండా చూడండి చక్కగా తడిచింది కదా. ఇప్పుడు దాన్ని మనం పక్కకు ఉంచడం అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా కలుపుకోండి. చూడండి, కలుపుకున్నాక మనం దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మీరు వడ ఎంత చేసుకుంటారో సైజులో తీసుకోండి పిండి. నేను తీసుకున్న ముద్దకు మనకు మీడియం వస్తుందండి వడ అన్నది. అన్నీ మనం ఒకే సైజు బాల్స్ చేసుకుంటే మనకు వడాల్స్తాం ఒకే సైజులో వస్తాయి. కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకా కొంచెం పిండి ఎక్కువ తీసుకోవచ్చు. మనం అన్నీ అలాగే చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఒకేసారి చేసుకొని ఇప్పుడు మనం దాన్ని వడ లెక్క చేసుకుందాం. కొంచెం అరిచేతులు వేసి కొంచెం ఫ్లాట్గా అనుకొని దాన్ని మధ్యలో ఓలు పెట్టుకుంటే మనకు వడ అన్నది చక్కగా తయారవుతుందండి. చూడండి, అట్లా చేసుకోవాలి. ఎక్కువ మందం ఉంచుకోకండి, ఆ మందంలో చేసుకోండి, సరిపోతుంది. మిగతా అన్ని సిద్ధం అలాగే చేసుకోవాలి. చూడండి, మనం చేతులనే చేసుకోవచ్చు వడ అన్నది.
చాలా చక్కగా వస్తాయండి. టేస్ట్ చాలా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. 10 నిమిషాల్లో ఈజీగా మనం ఇలా చేసి టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. అన్నీ అలాగే చేసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అన్నది ఎక్కువ కాగకముందే వేసుకోండి, కొంచెం మామూలుగా హీట్ అయినాకనే. చూడండి, లేకపోతే ఒకేసారి బాగా హీట్ అయినాక వేసుకుంటే ఆయిల్ మనకు తొందరగా గాలుతాయి, కానీ లోపల దాకా మంచిగా ఉడకవు. వీటిని రెండు వైపులా మంచిగా టర్న్ చేసుకుంటా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు కొంచెం పొంగుతూ మంచిగా వస్తాయి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 4-5 నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఆ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతాయి. మనం ఇంకో ఆయిల్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మీరు తీసుకున్న కంచుడు బట్టి ఎన్ని పడితే అన్ని వేసుకోండి. చూడండి, అట్లా పొంగుతూ చాలా బాగుతాయి. అన్నీ మంచి కలర్ వచ్చేదాకా అదే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, మంచి కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. చేసుకుని చాలా ఈజీ కాబట్టి వడలు తినబుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. చాలా బాగుంటాయండి. చూడండి, మనకు మినపప్పు వడలెక్కే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన షేకింగ్తో తినేయచ్చు. ఈజీగా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయచ్చు. సూపర్ ఉంటాయండి. ఇలా ఒకసారి